హలో గైస్, ఈరోజు అందరికున్న డౌట్కి ఒక క్లారిటీ అయితే ఇస్తాను. చాలా మందికి డౌట్ ఉంటుంది, డివైస్ వల్ల 1 టైప్స్ పడుతుంది. డివైస్ వల్ల గేమ్ ప్లే ఏమన్నా ఇంప్రూవ్ అవుతుంది అనేసి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 2024 కదా, నాకు తెలిసి మ్యాక్సిమం 2019 అనుకుంటా. సో 2019లో నేను 2GB ర్యామ్లో స్టార్ట్ చేశాను గేమ్. అప్పుడు మార్నింగ్ 4 AM కంతా లేవడం, చాలా మార్నింగ్ లేచేవాడిని. అండ్ ఈవెంట్స్ ఓపెన్ చేసేవాడిని, ఏ ఈవెంట్ వచ్చినా పక్కా కంప్లీట్ చేసేవాడిని. అండ్ అలాగే ఎలైట్ పాస్ బ్యాడ్జెస్ ఉంటాయి కదా, అవి కూడా కంప్లీట్ చేసేవాడిని అప్పట్లో. సో ఇప్పట్లో అంత ఇంట్రెస్ట్ పెట్టి ఆడటం లేదు, కానీ సో అప్పట్లో చాలా ఇంట్రెస్ట్గా ఆడేవాడిని. ఇప్పుడున్న న్యూ ప్లేయర్స్ని పక్కన పెడితే, న్యూ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సో ఇవి పక్కన పెడితే, అండ్ 2024, 23 ఇవి కాకుండా 2021 కూడా కాకుండా 2021 బ్యాక్ ఇయర్స్ వెళ్ళామనుకోండి, అప్పుడు ఓల్డ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో అప్పుడు వాళ్ళ దగ్గర అలోక్ ఉండేది. అలోక్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళే ప్లేయర్ అన్నట్టు అప్పుడు. ఓకేనా? సో చాలా బాగుండేది అప్పుడు. ఓల్డ్ ప్లేయర్స్ చాలా బాగా ఆడేవారు. మీకు ఎలా, కానీ నేను గేమ్ స్టార్ట్ చేసినప్పుడు నా చుట్టూ ఉన్న ప్లేయర్స్ అండ్ మా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఓల్డ్ ప్లేయర్స్, వాళ్ళు చాలా బాగా ఆడేవారు. అలాంటి ప్లేయర్స్ని 1v4 2 రౌండ్స్ కొట్టేవాడిని ఇన్ 2GB ర్యామ్ మొబైల్లో. ల్యాగ్ అవ్వదా అంటే, సో ల్యాగ్ అవుతుంది, అయినా కొట్టేవాడిని. అది లిమిట్ అంతే. ఇంకా 2GB ర్యామ్లో దానికి మించి ఎక్కువ కొట్టలేము 2 రౌండ్స్ కానీ. అండ్ బోయా అయితే పాసిబుల్ కాదు. సో ఆ డివైస్ ల్యాగ్ అవుతూ వస్తుంది కాబట్టి ఇంకా 2 రౌండ్స్ మించి ఎక్కువ కొట్టేవాడిని కాదు. అండ్ నేను ఎప్పుడు డిప్రెషన్కి వెళ్ళలేదు, ల్యాగ్ అవుతుంది సో కొట్టలేకపోతున్నా, అలా ఎప్పుడు డిప్రెషన్కి వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే నా గేమ్ ప్లే నాకు తెలుసు. సో డివైస్ పర్ఫెక్ట్గా లేదు కాబట్టి సో నేను అంత డిప్రెషన్ ఏం వెళ్ళేవాడిని కాదు. సో నా డివైస్లో నేను 2 రౌండ్స్ కొడుతున్నాను, అదే నాకు ప్రౌడ్ మూమెంట్. అప్పట్లో ఓల్డ్ ప్లేయర్స్ని 1v4 2 రౌండ్స్ అంటే అంత ఈజీ కాదు. ఓకేనా? సో ప్రౌడ్గా ఉండేవాడిని. డిప్రెషన్కి ఎప్పుడు వెళ్ళానంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాన్ని ఫిక్స్ అయినప్పుడు అప్పుడు డిప్రెషన్కి వెళ్ళాను. ఎందుకంటే అప్పుడు నేను 2GB ర్యామ్లో చేశాను కాబట్టి సో ల్యాగ్ అయ్యేది, రికార్డ్ అయ్యేది కాదు. సో మళ్ళీ 6GB ర్యామ్ మొబైల్ తీసుకున్నాను, ఓపో K10 5G. అది కూడా 2 ఇయర్స్ వరకు వచ్చింది. 2 ఇయర్స్ నేను 4K సబ్స్ ఏమో గెయిన్ చేశాను, అది కూడా ఇంకా ల్యాగ్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే రికార్డ్ అయ్యేది కాదు, రికార్డే స్టార్ట్ అవ్వదు. ఓకేనా? ఇంకా అందరూ రికమెండ్ చేసిన ఫోన్ ఐఫోన్ ఎందుకు చేశారంటే ల్యాగ్ ఇష్యూస్ ఉండదు అండ్ మంచి క్వాలిటీగా రికార్డ్ చేయొచ్చు అని చెప్పారు. నేను ఇక్కడ హెడ్ షాట్స్ కొట్టాలి, గేమ్ ప్లే ఇంకా ఇంప్రూవ్ అయిపోవాలి అనేసి నేను ఎప్పుడు తీసుకోలేదు. ఎందుకంటే నాకు మంచి గేమ్ ప్లే ఉందని ఆల్రెడీ నాకు తెలుసు. నేను జస్ట్ ఫర్ క్వాలిటీ కంటెంట్ ఇద్దామనేసి నేను ఐఫోన్ తీసుకున్నాను. ఓకేనా? కామెంట్లు పెట్టేవాళ్ళు కొంచెం ఆలోచించి పెట్టండి. నా ఓల్డ్ గేమ్ ప్లేకి ఇప్పుడు గేమ్ ప్లేకి పెద్ద తేడానే ఉండదు. ఓల్డ్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? నేను పెద్ద చెప్పాల్సిన పని లేదు. సో ఓల్డ్ వీడియోస్లో ఇప్పుడు నా గేమ్ ప్లే సేమ్ ఉంది, అది నాకు తెలుసు. కానీ ఇప్పుడు రీసెంట్గా జంప్ షాట్స్ ఇవన్నీ వచ్చాయి కదా, సో అందుకే మీకు కొంచెం డిఫరెన్స్ అనిపించచ్చు. సరేనా? రీసెంట్గా మా ఫ్రెండ్ విలేజ్కి వెళ్ళిన తర్వాత ఈ ఊరిలో ఎవరైనా మంచి ప్లేయర్ ఉన్నాడని అడిగిన తర్వాత ఉన్నాడని చెప్పాడు. సో ఇక్కడ బాగా వినండి, ఒక మంచి ప్లేయర్, ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కదా నా డివైస్ వల్ల 1 టైప్స్ పడుతున్నాయి అనేసి. ఒక మంచి ప్లేయర్కి నా డివైస్ ఇస్తే అతను ఇంకా మంచిగా ఆడతాడు. ఓకేనా? ఒకవేళ తను మంచి ప్లేయర్ కాదనుకుందాం, మంచి ప్లేయర్ కాకపోయినా కూడా నా డివైస్ మంచిగా ఉంటుంది కదా, సో ఇస్తే మళ్ళీ బాగా ఆడాల్సింది. అతను మంచి ప్లేయర్ అయినా అవ్వకపోయినా డివైస్ వల్ల బాగా ఆడతాడని చాలామంది నమ్మకం అదే అనమాట. సో ఇప్పుడు తన దగ్గరికి వెళ్తాం, తన రూమ్లో ఉన్నాడు అనుకుంటా. తన దగ్గరికి వెళ్ళి నా డివైస్ ఇచ్చి తన డివైస్లో నేను 1v1 ఆడతాను. బెస్ట్ ప్లేయర్ చూడు, వీడిని చూసి షాక్ అవుతానా? వీడు పెద్ద తోపు. ఏమ్రా వీడు పెద్ద తోపు. పోయాడా, కదలట్లేదు. ఇది పద్ధతి కాదు, నువ్వు లెక్కపోతుండు. మొత్తానికి వీడియో సాకుతో కొట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ప్లేయర్తో 1v1 అయితే ఆడబోతున్నా. ఓకేనా? డివైస్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుందాం. నా డివైస్ తనకి ఇచ్చాను, ఇది 60K ప్రైస్ అలా ఉంటుంది. ఇప్పుడు తన డివైస్ తీసుకుంటాను, తన డివైస్ 19K ప్రైస్ అలా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మొత్తానికి డివైస్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అండ్ మెయిన్ థింగ్, గేమ్ ప్లే కొంచెం ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే సో ఇప్పుడే తీసుకున్న మొబైల్, నా మొబైల్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ మొబైల్ ఆడుతుంటే ఈ మొబైల్ నాకు చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అండ్ కస్టమైజ్డ్ కూడా కరెక్ట్గా ప్రెస్ చేయలేకపోతున్నా. ఫస్ట్ రౌండ్ అయితే కొట్టాను, అండ్ నేను ఓన్లీ 5 రౌండ్స్ కొడితే బోయా కొట్టేస్తాం. అండ్ ఆబ్జెక్టివ్ నేను ఇక్కడ 5 పెట్టాను అనమాట. 5 అంటే ఏం లేదు, నేను 5 రౌండ్స్ కొట్టాను అనుకోండి బోయా వచ్చేస్తుంది. తను 5 రౌండ్స్ కొడితే దానికి బోయా వెళ్ళిపోతుంది. ఓకేనా? 5 రౌండ్సే కొట్టాలి. జస్ట్ 1 రౌండ్ అయితే కొట్టేసాను ఆల్రెడీ. అండ్ మూమెంట్ కొంచెం స్లోగా ఉంటుంది, అర్థం చేసుకోండి. కొంచెం డివైస్ పెద్దదిగా ఉంది, ఆడలేకపోతున్నా. ఇప్పుడు చాలా మంది ఒపీనియన్ ఏంటి, డివైస్ వల్ల అంటే మొబైల్ వల్ల మీరు ఈజీగా కొట్టగలుగుతారా హెడ్ షాట్స్ అంటే? ఒక ఆడన్ ప్లేయర్ దగ్గర మీరు ఎంత మంచి మొబైల్ ఇచ్చినా కూడా
కొట్టలేడు, ఓకేనా. సో అలాగే మీరు మంచి ఆడే ప్లేయర్ దగ్గర మొబైల్ ఇచ్చారనుకోండి, తనకున్న గేమ్ ప్లేకి ఆ డివైస్కి పర్ఫెక్ట్గా ఆడతాడు, హ్యాకర్ లెవెల్లో ఆడతాడు. సో బాగా వినండి, మొబైల్కి ఉన్నగా గేమ్ ప్లే ఇంప్రూవ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ కరెక్ట్గా ఆడితే చేసుకోవచ్చు. కానీ నేను డివైస్ కొన్నాకే ప్లేయర్ అవుతానంటే అవ్వదు, ఓకేనా. మీకు ఆల్రెడీ గేమ్ ప్లే ఉండి మీరు డివైస్ కొన్నారనుకోండి, అప్పుడు గేమ్ ప్లే ఇంకా హ్యాకర్ లెవెల్లో మారుతుంది. అంతేకాని డివైస్ వచ్చిన తర్వాత గేమ్ ప్లే వచ్చేస్తుంది అనుకుంటే అవ్వదు. మీరు ఆడాలి అంతే, ఓకేనా. ఏ డివైస్లో అయినా మీరు పర్ఫెక్ట్గా ఆడచ్చు. కానీ నన్ను అడిగితే ఒక మ్యాచ్ మీరు పక్కా విన్ అవ్వాలనుకోండి, మీకు గేమ్ ప్లే ఉండాలి ప్లస్ డివైస్ ఉండాలి. మ్యాచ్ పక్కా విన్ అవ్వాలంటే. లేదు మీకు పర్ఫెక్ట్ గేమ్ ప్లే ఉండి డివైస్ లేదనుకోండి, మీరు ఆపోనెంట్ ప్లేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు. మీ దగ్గర పర్ఫెక్ట్ డివైస్ లేకపోయినా, మీరు విన్ అవ్వకపోయినా కూడా పర్ఫెక్ట్గా మీరు ఈజీగా టఫ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు. సో మాట్లాడుతూ 4 రౌండ్స్ కొట్టేసాను, ఇంకా ఓన్లీ 1 రౌండ్ కొడితే అయిపోతుంది. చూసారా ఇప్పుడు ఎంత ఫాస్ట్గా ఆడుతున్నాను అంటే, అప్పుడే అలవాటు అయిపోయింది. సో బోయా అయితే కొట్టేశాను. ఇప్పుడు కామెంట్స్ పెట్టేవాళ్ళు ఇంకోసారి ఆలోచించి పెట్టండి, ఓకేనా. నా డివైస్ ఇచ్చాను, నా డివైస్లో ఈజీగా పడిపోతుంది అన్నాడు కదా, ఇప్పుడు ఆ ప్లేయర్ ఈజీగా కొట్టాలి కదా. ఒకవేళ అతను మంచి ప్లేయర్ అయితే మంచి ప్లేయర్కి నేను మంచి డివైస్ ఇచ్చాను, కొట్టాలి కదా. ఒకవేళ అతను మంచి ప్లేయర్ కాదనుకుందాం, అయినా కూడా మంచి డివైస్ ఇచ్చాను, కనెక్ట్ చేయాలి కదా. ఎందుకు మ్యాచ్ డిఫిట్ అయిపోయాడు? ఇక్కడ డివైస్ మారింది కానీ నా గేమ్ ప్లే స్ట్రాటజీ ఏం మారలేదు. ఆ డివైస్ అయినా ఈ డివైస్ అయినా నేను ఒకేలా ఆడుతాను, స్ప్రే కానీ వన్ ట్యాప్స్ కానీ, ఓకేనా. జస్ట్ డివైస్ మారింది అంతే. మీ దగ్గర ఇప్పుడు ల్యాగ్ అయ్యే డివైస్ ఉందనుకోండి, అంటే మీ డివైస్ ల్యాగ్ అవుతూ వస్తుంది అనుకోండి, మీరు అనుకుంటే టఫ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు. స్ప్రేలో అయినా వన్ ట్యాప్స్లో అయినా మ్యాచ్ పక్కా విన్ అవ్వాలంటే కొంచెం కష్టమే, కానీ మీరు టఫ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు అనుకుంటే. ఒకవేళ మీ దగ్గర పర్ఫెక్ట్ డివైస్ ఉండి కూడా మీరు పర్ఫెక్ట్గా ఆడలేదు అనుకోండి, ఎలా ప్రాక్టీస్ చేయాలి నేను చాలా వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్ అన్ని చెక్ చేయండి, మీకు ఈజీగా ఒక ఐడియా అయితే వస్తుంది, ఓకేనా. ఎప్పుడు కానీ డివైస్ వచ్చిన తర్వాత ప్లేయర్ అవ్వరు. సో మీరు ప్రాక్టీస్ చేస్తేనే అవుతారు. డివైస్ వచ్చేసి నేను ప్లేయర్ అయిపోతానంటే అవ్వదు. మీకు పర్ఫెక్ట్ గేమ్ ప్లే ఉండి అప్పుడు డివైస్ కొన్నారనుకోండి ఆ టైంకి కరెక్ట్గా, సో మీ గేమ్ ప్లే ఇంకా హ్యాకర్ లెవెల్లో మారుతుంది. హ్యాకర్ లెవెల్ అంటే వన్ ట్యాప్స్ అయినా కాదు, స్ప్రే అయినా వన్ ట్యాప్స్ అయినా ఏదైనా అది మీ ఇష్టం, ఓకేనా. సో మీకు ఇక్కడ ఒక వీడియో వస్తుంది. ఒకవేళ మీ దగ్గర మంచి డివైస్ కూడా గేమ్ ప్లే ఇంకా ఇంప్రూవ్ కాకపోతే ఈ వీడియో మీద క్లిక్ చేయండి, ఓకేనా. అక్కడ మీకు స్టెప్ బై స్టెప్ చెప్పాను. సో ఈజీగా ఫాలో అవ్వండి. అండ్ ఇంకెవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా.